మాయ పరమేశ్వరుని యొక్క అధీనమై ఉంటుంది. ఆ మాయని స్త్రీవాచకంతో సంబోధిస్తారు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మ మహిషి అంటే పరమేశ్వరుని యొక్క పత్ని. ఆమెయే మాయాస్వరూపిణి అయి బ్రహ్మాండములను తిప్పుతుంటుంది. అందుకే మహర్షి ఆ కావ్యానికి పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ అని పెట్టారు. నరకాంతగా ఉండాలనుకుంది కాబట్టి పతికి వశురాలయ్యింది ఆవిడ. కానీ ఆమె నరకాంత కాదు. ఆ కారణం చేత అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా అంది. ఒక్క మాట చెప్తే పట్టుకోగలదు అనసూయమ్మ. ఆవిడ శక్తి అటువంటిది. అందుకని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రహస్యం. ఎక్కడా రామాయణంలో ఇక మాట్లాడాల. ఒక్క చోట మాత్రం బయటపడింది. 12 ఏళ్ళు నేను రామచంద్రమూర్తి మందిరంలో మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానంది. మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానండం ఏమిటి? నేను ఏమంటే విశాఖపట్నంలో సుబ్బారావు గారింట్లో మనుష్యులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అన్నాను అనుకోండి. ఇప్పుడు మనుష్యులు అనుభవించే భోగాలు నువ్వు మనిషివిగా ఏమిటి అనరా నన్ను? సీతమ్మ అలా అనడం ఏమిటి? ఆమె మనుష్యకాంత కాదు కనుక. అందుకు ఆవిడ అలా అంది ఒక చోట సుందరకాండలో. కాబట్టి ఆ తల్లి ఒక నరకాంతగా నటిస్తోంది. నటిస్తూ అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా, ధర్మేణ తనయాతవా, ధర్మము చేత ఈమె నీకు కుమార్తెయే. నీకు కుమార్తెగా లభించాలన్న కోరికతోటే ఆమె నీకు కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? శివధనస్సు ఉంది అక్కడ. సీతా కళ్యాణం అంతా ధనస్సుతోటే ముడి. అందుకని అక్కడికి వచ్చింది ఆవిడ. అందుకని ధర్మేణ తనయాతవా, నీకు కూతురే అంది. అయితే నాకు కూతురే అన్నాడు. పేరు ఆయన పెట్టలేదు, ఆమె పెట్టుకుంది. పైకి వస్తున్నప్పుడే భూమిలోంచి సీత అని పేరు పెట్టుకుని వచ్చింది. అందుకని సీత అన్న నామకరణము జనక మహారాజు గారు చేశారని రామాయణంలో లేదు. నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు ఆయన. బయటికి వచ్చిన పిల్ల సీత అని పేరు పెట్టుకుని పిలవబడింది. జనకుణ్ణి అనుగ్రహించింది కనుక జానకి. అమ్మవారి తత్వంలో ఒక పెద్ద విశేషం ఉంటుంది. భక్తితో కొలిచిన వారికి ఎంతమందికైనా ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకనాడు కాత్యాయన మహర్షి కోరుకున్నాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. ఒకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుడు కోరుకున్నాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్షుడు కోరుకున్నాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు జనకుని భక్తికి మెచ్చింది, జానకి అన్న పేరుతో వచ్చింది. ఒకరోజు ఆకాశరాజును అనుగ్రహించింది, పద్మావతి అన్న పేరుతో వచ్చింది. ఎన్ని పేర్లతోనైనా వస్తుంది. ఆమె భార్య మాత్రం పరమేశ్వరుడికి ఒక్కడికి. అసలు ఆ స్థానాన్ని ఎవరైనా మనసులో ఊహ చేసిన పురుషుడిగా శంకరులు సౌందర్యలహరిలో అంటారు, శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా. ఆమె కళ్ళెర్రబడి చూస్తుంది. ఏమిరా నువ్వు పురుషుడివా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అందుకే ఆమె ఒక్క పరమేశ్వరునికి ఇల్లాలు. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, అందరికీ తల్లి. ఆమె సమస్త జగత్తుకు జనని. అక్కడొచ్చింది రావణుడి యొక్క దోషం. అందుకొచ్చింది ఆవిడ. ఆ పాపం మూట కట్టించి చంపడానికి వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్ అన్నారు. కాబట్టి నేను బాలకాండలో ఇది లేదు, అయోధ్యకాండలోంచి కలుపుకొచ్చాను. కాబట్టి ఒకనాడు అంతరిక్షం ధర్మము చేత ఆమె నీ కుమార్తెయే అన్న కారణం చేత నేను ఆమెని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. నేను ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాను అన్నాడు. ఎందుకు అలా ప్రకటించడం? వీర్యశుల్క అంటే పరాక్రమవంతునికి ఇస్తానండం. పరాక్రమం ఉన్నవాడని గుర్తు ఏమిటి? ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అండం జనకుడు? యోగ్యుడైన వాడు ఎవరెవరో నిర్ణయించి కన్యాదానం చేయలేడా? జనకుడు అమాయకుడా? కాదు. ఆయనకు ఒక విషయం తెలుసు, ఈ పిల్ల నరకాంత కాదు. ఈమె నరకాంతగా వచ్చింది. ఈమె మాయాస్వరూపం. ఈమెని వహించగలిగినవాడు, భరించగలిగినవాడు, ధరించగలిగినవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు ఎక్కడో నరుడి రూపంలో పుట్టాడు.
నరుడిగా ఉన్నవాడు కాబట్టి బయటపడడు, నేను నరుణ్ణి అంటాడు, కాబట్టి దొరకడు. దొరకాలంటే ఒక్కటే ఆధారం, నరుడిగా ఈశ్వరుడు వచ్చాడు అంటే అధర్మాన్ని తొక్కి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాడు, కాబట్టి ధనస్సు పట్టుకుంటాడు. ధనస్సు పట్టుకుంటాడు కాబట్టి క్షత్రియుడుగా వచ్చి ఉంటాడు. శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటాను. శివధనస్సు ఒక్క ఎవడు పరమేశ్వరుడు అవతారముగా వచ్చాడో వాడే ఎత్తగలడు, మిగిలిన వాళ్ళు ఎత్తలేరు. ఇది జనకుడి లెక్క. అందుకు ఆమెని వీర్యశుల్కని చేశాడు. ఇక్కడ చెప్పుకున్నాడు తనే తర్వాత, వీర్యశుల్కాం మమసుతాం సీతాం అని ఒక చోట చెప్పుకున్నాడు. నేనే ఈమె నాకు ధర్మము చేత కుమార్తె అయిన దానిని వీర్యశుల్కని చేశాను అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత మాత్రమే పొందబడుతుంది అని ప్రకటించాడు. ప్రకటించి ఈ శివధనస్సు గురించే చెప్పానయ్యా విశ్వామిత్ర, ఈ శివధనస్సు మా ఇంట న్యాసముగా ఉన్నది. న్యాసం అంటే నిక్షేపింపబడి ఉన్నది. ఎవరి చేత? శివుని చేత. మా వంశంలో ఒకరికి ఇచ్చాడు ఆయన, ఇచ్చి పెట్టుకోమన్నాడు ఇంట్లో. ఎందుకు? ఆయన సర్వమెరిగినవాడు కనుక. ఆయనకి తెలుసు ఎదర ఇంత జటిలమైన ఘట్టం వస్తుంది, అప్పుడు ఈ శివధనుస్సే జవాబు చెప్పాలి. అందుకని ధనస్సు ఇక్కడుంది. కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి, ఆయన అలా అనడు, విశ్వామిత్ర మహర్షి అనడు, హే బ్రహ్మన్ హే భగవన్ అంటూ ఉంటాడు. గురువుగారిని పిలిచేటప్పుడు అది అంత గౌరవం. హే బ్రహ్మన్ అంటాడు, బ్రహ్మమిరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమిరిగి బ్రహ్మమైనవాడా, హే భగవన్, నీకు భగవంతుడికి అభేదం, గురువు పరబ్రహ్మస్వరూపం, అందుకని హే భగవన్ అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ కథ శివధనస్సుతో ముడిపడింది కాబట్టి ఇప్పుడు శివధనస్సు చూపించు అని అడుగుతున్నావు, ఈ పిల్లలకి చూపిస్తాను. చూపించే ముందు నేను ఈ మాట చెప్పాలిగా, అందుకని చెప్తున్నాను. అయితే ఇంకా కొంత కథ ఉంది బ్రహ్మన్, అది కూడా మీరు వినాలి. మొదట రాజులందరూ ఒక్కొక్కడొక్కొక్కడు వచ్చాడు సీతమ్మని చేపట్టాలన్న కోరికతో. సాధ్యం కాదని జనకుడికి తెలుసు. తెలిసిన ఎవరు పట్టుకోగలడో చూడాలి కదా, అందుకని రాజులందరినీ అనుమతించాడు. ఒక్కొక్కడు వచ్చాడు, శివధనస్సుని చూశాడు, ఎత్తలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ అవమానపడి ఓ సంఘం పెట్టుకున్నారు. ఒరే, మనని అవమానించడానికి వీర్యశుల్క అన్నాడరా, ఆ శివధనస్సు ఎక్కువ పెట్టేవాడు ఎవడో. కొన్ని వేల మంది రాజులం వెళ్ళాం, ఒక్కడు ఎక్కువ పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళవలేదు. సీతమ్మ పెళ్ళి ఎందుకు అవ్వలేదంటే విల్లు ఎక్కువ పెట్టే రాజేయుడు అంటాడు. అంటే అవమానమేనా కాదా? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళవలేదు, మన బతుకు బయటడింది, మనమేమో ఎందుకో పనికి మారిన వాళ్ళమని చెప్పి లోకంలో తెలుస్తోంది. వాళ్ళకి కోపం వచ్చి ఎలా అయినా జనక మహారాజు గారిని నిగ్రహించి ఆ పిల్ల ఎవరు చేపట్టాలి తర్వాత నిర్ణయిద్దాం, ముందు జనకుణ్ణి యుద్ధంలో ఓడించి బందీకృతుణ్ణి చేయడమో సంహరించడమో చెయ్యాలి, కాబట్టి రండి అన్నారు. అలా ఉంటుంది విచిత్రం లోకంలో. కాబట్టి ఏదో అప్పటి వరకు ఎలా ఉన్నా ఎన్నికలు వచ్చేటప్పటికి సీట్ల సర్దుబాటులా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వస్తే జనకుడు అంతఃపురంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. కొంతకాలానికి శరీరము ఏ సంభారములు ఉండడం చేత నిలబడుతుందో ఆ సంభారములు అయిపోయాయి అంతఃపురంలో. అంటే తిండి గింజల దగ్గర నుండి పూర్తయిపోయాయి. అప్పుడు ఎలా? బయటికెడితే రాజులు పట్టుకుంటారు, అంతఃపురంలో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నం లేదు కాబట్టి. అప్పుడు నేను దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాను. అప్పుడు నేను అంత పెద్ద తపస్సు చేస్తే దేవతలందరూ కూడా దేవగణాం సర్వాం తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సుకి వాళ్ళు మెచ్చుకుని దేవగణములనన్నిటినీ కూడా నాకు బలంగా, నాకు తోడుగా, నన్ను సమర్థించమని నా సైన్యంగా పంపించారు. పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని, ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాను. వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు. ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చారు. దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు. హే బ్రహ్మన్ విశ్వామిత్ర,
ఈ శివధనస్సు ఇలాగే ఉంది, ఈ పిల్ల ఇలాగే ఉంది, మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను. దేనికోసం? జనకుడు బయటపడ్డా. ఎవడు నరుడుగా ఉన్నాడో, ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి. వాడు నేను పరబ్రహ్మమని అండం. ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు. అందుకే ఈమె నరకాంతగా వచ్చింది. లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి? కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుణ్ణి అంటాడు, కానీ నేను పరబ్రహ్మాన్ని అండవు. కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు. శివుడు కేశవుడు మళ్ళీ లేనిపోయిన అల్లరి తీసుకురాకండి. ఉన్నదొక్కటే పరబ్రహ్మం, అంతే. కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను. మంచిదే, ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు, పిలిపిస్తాను, వచ్చేస్తుంది. ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని. ఈ పిల్లాడు ఒకవేళ యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా, పెట్టి మూత తీస్తాను. క్షత్రియుడు కదూ, సంతోషంగా ఉంటుంది. ఇలా చూసి వెళ్ళిపోతాడేంటి? ఓసారి ముట్టుకోనా అంటాడు, ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు, పట్టుకున్నాక ఎత్తనా అంటాడు, ఎత్తాక వింటినా అది విప్పి కట్టనా అంటాడు, కట్టాక సంధించనా అంటాడు. అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడో. యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం, అది ఆయన సంతోషం. నా కూతురు అయోనిజాం, నా కూతురని నా భార్యకి నాకు పుట్టింది అనుకుంటున్నావేమో. అయోనిజాం, అయోనిజ. సీతాం, తన పేరు తాను పెట్టుకున్న పిల్ల. సీతాం దద్యాం దశరథేరహం, నేనిస్తా ఆ పిల్ల. అదేమిటయా మరి అంత స్వతంత్రాల్ని నువ్వివ్వడం ఏమిటి అంటే, నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను. నా జన్మ సౌభాగ్యం కదూ, శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే సీతా కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సీతా కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో. అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. రెండు, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు, అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక అసలు యథార్థంగా చెప్పాలంటే శ్రీరామ నవమి నాడు మకుటధారణ సర్గ చదవమనుంది శాస్త్రంలో. శ్రీరామనవమి నాడు తెల్లవారుజామున లేచి పూర్ణోపవాసం, ఆ రోజున అన్నం తినకూడదు. దేవాలయాల ముందు నిలబడి భజన చేసి ఆ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి సీతారామచంద్ర ప్రభువు యొక్క పూజ చేసి సాయంకాలం దేవాలయంలో కాస్త సంస్కృత భాషా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామాయణంలోంచి మకుటధారణ సర్గ చదువుతారంటే రామచంద్రమూర్తికి కిరీటం పెట్టిన ఘట్టం ఉంది, ఆ ఘట్టాన్ని చదువుతారు. అది అసలు ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అది 1కి 10 మాటలు నిరూపింపబడింది. చాలా పెద్ద కష్టంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మకుటధారణ సర్గ పారాయణ చేసిన 3 రోజుల్లో బయటకు వచ్చేసాడంటే కష్టంలోంచి బయటపడిపోయాడు. మకుటధారణ సర్గ అంత గొప్పది. అందుకే మిగిలిన పట్టాభిషేకాలకంత విశేషంగా చేయరు. గోవింద పట్టాభిషేకం ఉంది కానీ ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క రామ పట్టాభిషేకం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? రామ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ కిరీటాలు చూసి ఆ కిరీటాలని వశిష్ఠ మహర్షి పెట్టారు. ఆ కిరీటాన్ని ఎత్తి తీసుకెళ్ళి రామచంద్రమూర్తి తల మీద పెడుతుండగా ఎవరు చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టాలు కూడా తొలగుతాయి అంటారు. ఆ మకుట ధారణ అంత గొప్పది. సీతారామ కళ్యాణం చేయడం ఆంధ్రదేశంలో ఆచారం. భద్రాచలం సీతారామ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాలుగా చూస్తూ ఉంటాం మనం. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకు పిల్లాడికి ఇస్తాను.
అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు, ఆ మనుష్యుడు దశరథ కుమారుడు. ఈ పిల్లవాడ ఎక్కుపెట్టేది? దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎక్కుపెట్టలేకపోయారు. కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కుపెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడు ఏం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడు ఏమి ఎక్కుపెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. అదేం ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి నించోపెట్టాలి. నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి. వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి. విప్పి ఆ పైకి వెయ్యాలి. వేసి ముడి వెయ్యాలి. ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపి. ఎంత ఎత్తి పొడిచాడు! త్రికాల వీధి అన్నీ తెలిసిన్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు. బయటపడ్డాడనుకోండి, నీ మోహం నీకేం తెలుసు, ఇతను ఎత్తగలడం అన్నాడు అనుకోండి. గురువుగారు ఎత్తితే పిల్లనిస్తానంటున్నారు, మనకెందుకండి, మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దాం అంటాడు. అందుకని గురువుగా తన గాంభీర్యం కాబట్టి అలాగే కూర్చుని మంచిది, ఏది ఆ ధనస్సు చూపించు అన్నాడు. ఏమీ అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. రాముడి వంక చూసి ఓ దొంగ నవ్వు నవ్వడం. రామ, ఇంకా కళ్యాణం అయిపోయే సందర్భం వచ్చేసింది. ఈ ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు. వెంటనే 5,000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని, సైనికుల్ని పిలిచాడు. 5,000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంత 8 చక్రముల పెట్టెలో పెట్టిన 5,000 మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు. అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే. పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు, దాన్ని 5,000 మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి ఆ బండిని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదు, తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. ఒక్కొక్కడికి చూడండి, ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది. మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. డ్రైవర్ చూడండి, కారు ఆపి వెనక డోరు పడలేదమ్మా అంటాడు. ఆయనకి తెలుసు డోరు పడలేదన్న విషయం. ఓసారి మళ్ళీ తెరిచి వేసిన తర్వాత ఇప్పుడు పడిందని మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు. ఎవరి వృత్తి ఎందో వారికి నైపుణ్యం. ఒక్కొక్కళ్ళింటికి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళిపోదామని గడియ మీరు ఎంత తీయండి రాదు, ఉండండి అని ఆ యజమాని వచ్చి ఇలా అంటాడు, ఆ తలుపు వస్తుంది. ఆ ఉడుపు ఆయన ఉడుపు అయింది, ఆయన ఇలా అంటే ఆ తలుపు వస్తుంది. మనం ఎంత తిప్పినా తలుపు రాదు. అలా అది పరబ్రహ్మము ముట్టుకుంటే పైకి లేస్తుంది. కానీ పరబ్రహ్మాన్ని అంటాడా రాముడు? అనడం, నరుణ్ణి అంటాడు. అది కథ. అంత గంభీరంగా అల్లారు, అంత గొప్పగా వచ్చింది, అంత ఉద్విగ్నత, అంత గాంభీర్యం సంతరించుకుంది సీతాకళ్యాణ ఘట్టం. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, రాముడి వంక ఇలా చూసి, వత్సరామ ధనుర్పశ్య ఇది రాఘవమబ్రవీత్. రామ ఎక్కుపెట్టు అనలేదు. ఎంత గాంభీర్యమో! మొదట ఏ మాట అన్నాడో, ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజవు అన్నాడు కదూ. ఇప్పుడు కూడా అంతే. వత్సరామ ధనుష్పశ్య, లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, కాళ్ళు పడుతున్నాడు, నన్ను పక్కన నించుని శిష్యరు కింకరవు సంపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి, నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స, ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుపశ్య, చూడ ధనస్సు సారి ఇది రాఘవమబ్రవీత్, అంతే అన్నాడు.
ఎక్కుపెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు. అడిగింది ఎవరిని? రాముడిని అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయన ఎంత చమత్కారం, ఆయన కడ బయటపడ్డాడు. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమీ అనలేదు. ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు. బాఢం అన్నాడు. బాఢం ఇత్యేవ రాజన్ ముని, ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే. అంటే గురువుగారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు. గురువుగారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి బ్రహ్మర్షి, ఆయన నోటి మాట ఉత్తినైపోతుందా? అయిపోతుందంతే. ఆ ధనస్సు లేవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.